హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 4 ఉల్లిపాయలు, 3 క్యాప్సికమ్, ఇంకా 2 టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4. సో ప్రాసెస్ ఏంటంటే, ఆనియన్స్ మనం గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం క్యాష్యూ పేస్ట్ వేసేసుకోవాలండి. సో చూసారు కదా, కొంచెం లైట్ బ్రౌనిష్గా రావాలన్నమాట. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. సో నేను చూపిస్తున్నట్టు సేమ్ యాజ్ యూజువల్గా అదే చేసేసేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే అందులో మనం క్యాప్సికమ్ ఏదైతే కోసుకుని పెట్టుకున్నామో అవి, ఇంకా అలాగే కొంచెం కారం, ఉప్పు, అలాగే ధనియా పౌడర్, ఇంకా కొంచెం టమాటాలు. సో టమాటాలు చూసారు కదా, నేను మీకు చూపించాను, సేమ్ అదే క్వాంటిటీ తీసుకోండి. ఇవన్నీ కొంచెం సేపు మగ్గాలి, అంటే ఆవిరవ్వాలి లైట్గా. సో ఇవన్నీ కూడా మనకి మగ్గిపోయిన తర్వాత చిల్లీస్ వేసుకోండి, గ్రీన్ చిల్లీస్. సో స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 200 ml వాటర్ వేస్తున్నానండి. సో ఈ వాటర్ అంతా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్ మీద మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ మనకి క్యాప్సికమ్ కర్రీ రెడీ. సో మీరు ట్రై చేసి డెఫినెట్గా నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.